అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 18, 19, 20 పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా మేడిగడ్డకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పరిశీలించారు ప్రధానంగా డ్యామేజ్ అవ్వడాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది. లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, బ్యారేజ్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు కూడా ఎన్నో బ్యారేజెస్ ఉన్నాయి. అదేవిధంగా లిఫ్టులు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అంతా కాదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఏదో అక్కడ లోపల ఎక్కడో భూమిలో 200-300 ఫీట్లో 400 ఫీట్ లోపల ఎక్కడో ఊబి లాంటిది ఉంటుంది నేను అనుకుంటున్నా, లేదా సౌడు లాంటిది ఉంటుంది. నాకున్న చిన్న అనుభవంతో చెప్తున్నా. అది అక్కడ అది కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి ఇది కుంగిందని నేను భావిస్తున్నా. సరే, ఏది ఎట్లా ఉన్నా అడైతే ఒక డ్యామేజ్ జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఉంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వాళ్ళు మేము అడ్డుపోయినా వాళ్ళు ఆగారు, చేయనియండి. కానీ ఈ ప్రభుత్వాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వన్ సైడ్గా ఓటేసి గెలిపించారు, అధికారం మీద తెచ్చారు. వాళ్లకు సాగు నీరు ఇవ్వాలి. ఈ వేసంగి పంటకే నీళ్ళు అందక 1000 ఎకరాలు మా దగ్గర ఎండిపోతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గం కావచ్చు, మహబాద్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇట్లా చెప్తూ పోతే అటు పాలకుర్తి కావచ్చు, నాకు తెలియదు అన్ని కూడా 1000 ఎకరాలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. రైతులు వదిలివేసిన బావులు ఇప్పుడు పూడికేలు తీసుకుంటారు. వేసంగి నాటుబెట్టి నీళ్లు వస్తాయని అంత దూరం ఆలోచిస్తారు. ఇలా ఎండిపోతున్నాయి. గ్రామాల్లో తాగునీటి బావుల్లో కూడా నీళ్లు లేవు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. దాని మీద దృష్టి పెట్టి ఈ 3 నెలలు ఇప్పటికే గడిపేసారు. దాదాపుగా ఉన్న 3 నెలల్లో మరి వెంటనే దాన్ని రిపేర్ చేసి వెంటనే ఇచ్చేసేసి వచ్చే వానాకాలం నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేసి మొత్తం తెలంగాణకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలే కానీ మరి దీంట్లో ఏదో భూతద్దంలో చూపెట్టి ఇటనే వదిలేస్తే రేపు వచ్చే భారీ వరదకు ఇంకా ఆయనతో కొట్టుకుపోతుంది వాళ్ళ ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం, పాలకుల ఉద్దేశం. ఇంకా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయవచ్చు. మేము గొంగట్లో భోజనం చేసుకుంటూ ఏరుకొని తినవచ్చు అనే ఆలోచనలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంతమించి నాకేం కనపడలేదు. అలా చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీన్ని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చి, ఏ కాంట్రాక్టర్కి ఇస్తారో లేదా పోయిన కాంట్రాక్టర్తో కట్టిస్తారో వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా చేసి వచ్చే సీజన్కు రైతులకు పాత వరంగల్ జిల్లా రైతు లోకానికి, అటు నల్గొండ జిల్లా రైతు లోకానికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, ఇవన్నీ జిల్లాలకు పోయే నీళ్ళు కాళేశ్వరం కట్టినాకనే మా ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. లక్షల పుట్ల ధాన్యం పండింది. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చే 2-3 నెలల కాలమే ఉంది. మార్చి, ఏప్రిల్, మే. మళ్ళా మే దాటితే ప్రాణహిత నది లాంటిది అవన్నీ మళ్ళీ ప్రమాణ నీళ్ళు ఎక్కడో వర్షం పడుతుంది, ఇక్కడ నుంచి వస్తుంది, మళ్ళీ ప్రవేశిస్తే పని కాదు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే మళ్ళీ ముందు ఈ రోజులే అంటే 2-3 పంటలు నాశనం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరోక్షంగా నష్టం. ఆదాయం తగ్గిపోద్ది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. రైతుల ఆదాయం తగ్గితే ప్రభుత్వానికి ఆటోమేటిక్గా తగ్గుతుంది. లక్షల టన్నుల ధాన్యం దిగుబడిపోతుంది. తద్వారా కూలీలకు, రైతులకు పరోక్షంగా వ్యాపారం అన్ని విధాల నష్టం. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మరమ్మతు చేసి నీళ్ళు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో సార్, మేడిగడ్డకు సంబంధించి అలాగే మేడిగడ్డలో ఎట్లయితే డ్యామేజ్ అయిందో అన్నారంలో కూడా అదే విధంగా డ్యామేజ్ అయింది.
ఇటు ఒక మేడిగడ్డే కాదు అన్నారంలో కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అక్కడ కూడా పిల్లర్స్ అన్ని కూడా బుంగబడ్డాయి, నీళ్లు వస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా రిపేర్ చేయాలి అని చెప్పేసి వస్తా ఉంది. కానీ మీ దగ్గర నుంచి ప్రధాన డిమాండ్ వస్తా ఉంది. కానీ అక్కడ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారుల నుంచి ఇంకా ఎలాంటి సూచన రాలేదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ప్రాజెక్టు కూలగొట్టాలా లేదా రిపేర్ చేయాలా అనే దాని మీద సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలండి. ఉన్న సమయం 3 నెలలే ఉంది, 3 నెలలే ఉంది. ఈ లోపల మరమ్మతు కావాలి. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేదా ఈ జరిగినటువంటి నష్టం ఏ మేరకు ఉందో దాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, తొందరగా పిలిపించి తొందరగా దాని మీద రిపోర్ట్ తీసుకొని ఏం చేయాలనో మంచి ఇంజనీర్స్తో సలహా తీసుకొని కార్యక్రమం మొదలు పెట్టాలి. కానీ వాడు రాలే వీడు రాలే అని కాలయాపన చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికే నష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఏం పోదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఏం పోదు, రైతు లోకం నష్టపోతారు. చూడొచ్చు ఏదైతే డ్యామేజ్ కి సంబంధించి తొందరగా రిపేర్ చేయాలి. 3 నెలల సమయం ఉంది. 3 నెలల లోపట గనక రిపేర్ చేయకపోతే మళ్ళీ వర్షాలు వస్తాయి, వర్షాలకు వరదలు వస్తాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చిన ఉన్న నేపథ్యంలో మళ్ళీ కొట్టుకపోయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అబాస్ పాలు చేయాలని చూస్తుంది. కానీ ఇక్కడ రైతాంగం సమస్య, పూర్తిగా రైతులు నష్టపోతారు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం కాదు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం కాదు. ముఖ్యంగా ఇక్కడ దెబ్బతినేది దీని కింద ఉన్నటువంటి సాగయ్యే పంటలు, రైతులు పూర్తిగా నష్టపోతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్లీ దీన్ని రిపేర్ కు చేయాలని చెప్పేసి అయితే రెడ్ అండ్ యాక్ట్ డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, మేడిగడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.